హాయ్ అండి, వెల్కమ్ టు ఋతు ప్రభ 186. మీరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడికి మీ సేవ దగ్గరికి అయితే రేషన్ కార్డుకి అయితే వచ్చాను. అప్లై చేద్దామని అయితే అప్లై చేశాను. అదైతే వచ్చింది అని చెప్తే నేనైతే ఇక్కడికైతే వచ్చేసాను. మా పండుని వీడియో తీయమంటే ఎనికి ముందుగా అనుకుంటా తీస్తాడు. మనం పాత రేషన్ కార్డు ఇస్తే మనకి కొత్త రేషన్ కార్డు ఇస్తారంట. నేనైతే పిల్లలు ఎక్కిలేదని పిల్లల పేర్లు ఎక్కిచ్చాను. కొత్తగా రేషన్ కార్డు వచ్చిందని చెప్తే ఇక్కడికైతే మీ సేవ దగ్గరికి వచ్చి రేషన్ కార్డు అయితే తీసుకుంటున్నాను. చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే చాలా రోజుల నుంచి మాకు రేషన్ కార్డు అయితే రాలేదు. అందుకే రేషన్ కార్డు అయితే వచ్చింది అని ఇప్పుడే మాకు చెప్పారు. సరే అని ఇక్కడికైతే వచ్చాను. బయట ఆగమంటే మేము కాసేపు అయితే ఆగాను. నేను మా పండుని తీసుకొని వస్తే అసలు అటు కొట్టుకాడికి ఇటు కొట్టుకాడికి అదిగోని ఇదిగోని అని చెప్తా ఉండు. ఎందుకు అన్నగా వినిపించుకోవట్లేదు. సరేలే, నేను ఇది ఒక్కటి అయిపోయిన తర్వాత చేస్తా అని చెప్పినాను. రేషన్ కార్డు అయితే మాకైతే వచ్చేసింది. మా పిల్లల పేర్లు కూడా ఎక్కినాయి. అదే మీకు చూపిస్తున్నాను. ఇంకోటి ఏంటంటే నైట్ పూట మేమైతే మా పిన్ని వాళ్ళ ఊరు వెళ్తున్నాం. మా చిన్నమ్మ వాళ్ళ ఊరు తెలగారం. మీకు చాలాసార్లు చెప్పాను. అమ్మమ్మ వాళ్ళది అదే, చిన్నమ్మ వాళ్ళు కూడా అదే ఊరు. మేము నైట్ వెళ్తున్నాము. అంటే మార్నింగ్ పని ఉండి ఆగాము. మీ సేవ కాడికి బాగా కూడా పని కాలేదని ఆగి నైట్ అయితే వెళ్తున్నాము. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. హాలిడేస్కి ఈ వారం అంతా అటు కొంజర్లా వెళ్ళాము, చింతకాని వెళ్ళాము, అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాము, చాలా ఊర్లు అయితే వెళ్ళాము. ఇక లాస్ట్ ఈ ఊరితోనైతే ఇప్పుడు హాలిడేస్కి వెళ్ళి వచ్చాక చాలా పనులు ఉంటాయి. ఏంటంటే పిల్లల బ్యాగులు శుభ్రం చేసుకోవాలి, షూస్ శుభ్రం చేసుకోవాలి, చాలా వర్క్ ఉంటుంది. అందుకే ఒక 4 days దాకైతే వెళ్ళొద్దామైతే అనుకున్నాను. అందుకే వెళ్తున్నాను. నైట్ పూట అయినా వెళ్తున్నాను. బాగా అయితే అసలు నైట్ వెళ్ళటం అంటే నాకు ఇష్టం ఉండదు. అప్పటికి నేను వద్దు అనుకుంటే దేవుని తలుసుకుంటే వెళ్తుంటే ఏం కాదులే, నువ్వు భయపడబాకు, మంచిగా తీసుకెళ్తలే అని చెప్పిండు. సరేలే వెళ్దాంలే అని నేను కూడా అన్నాను. ఇక్కడ నైట్ అయితే మస్తు లైటింగ్ భలేగా పడుతుంది. అసలు వీడియో తీస్తుంటే చాలా అంటే చాలా బాగుంది. క్లియర్గా ఉంది. ఇక్కడ గుడి చూస్తున్నారు కదా మీరే, ఎప్పటి నుండో ఉంది గుడి అయితే. మేము తెలంగాణ వెళ్తున్నామంటే అసలు నాకు ఎప్పుడు ఆడికి వెళ్తున్నామంటే బోర్ అంటూ ఉండదు. చాలా హ్యాపీగా ఉండిద్ది, ఎంజాయ్ చేస్తాను. పిల్లలు కూడా బాగా ఎక్కువ ఆడుకుంటారు. మాకు ఏది కావాలన్నా మంచిగా ఉంటాయి అక్కడైతే. మామిడికాయలైనా ఇట్లా కొబ్బరి బోండాలైనా మళ్ళీ ఐస్ క్రీమ్స్ అయినా ఏవైనా మంచిగా ఇంటి ముందుకు వస్తాయి. అరటికాయలైనా ఇంటి ముందుకు వస్తాయి. మేము దేనికి ఇబ్బంది పడే పని అయితే ఉండదు. ప్రతి ఒక్కటి మాకు దొరుకుతూనే ఉంటుంది. మేము ఈ ఊరు వెళ్ళాలంటే అసలు ముందుగానే ఎప్పుడు ప్రిపేర్ అయ్యి వెళ్తూ ఉంటాను నేను. అంటే ఇది చేయాలి, మనం ఇది చేసుకున్నాము, ఇట్లా ఉండాలి అనేది నేను అనుకొని మా బావకు చెప్పి అయితే వెళ్తాను. ఇక్కడ పెట్రోల్ బంక్ కాడైతే ఆగాము. పెట్రోల్ కొట్టించుకొని వెళ్దామని అయితే మేము అనుకున్నాము. అందుకే వెళ్తున్నాము. మా పిల్లలకి సెలవు ఇచ్చిన తర్వాత అంటే ఎప్పుడు పెళ్ళికి ఫంక్షన్లకి వెళ్ళి వస్తున్నాను, కానీ ఊర్లలోకి వెళ్ళి ఉండలేదు. ఇవాళైతే వెళ్ళి ఉండాలని ప్రిపేర్ అయ్యి నైట్ అయినా వెళ్తున్నాము. కానీ నైట్ వెళ్తుంటే మేము మా ఊరి సైడ్ వెళ్తుంటే ఎన్ని ఉన్నాయో కార్లు, లారీలు, ఇవి అయితే చాలా ఉన్నాయి. భయం వేసింది మాకు. ఇక్కడైతే తీయనే ఆడవాడు పచ్చిది ఉంది, అది కూడా పచ్చికాయ ఆడవాడు. వదినమ్మా, హలో వదిన గారు, హాయ్. ఇసిరాతో విషుకి ఏం లేదు.
అమ్మమ్మకి ఇద్దరే ఆడపిల్లగాళ్ళు, ఒకటి మా చిన్నమ్మ ఒకటి మా అమ్మ. మా చిన్నమ్మకి ఇద్దరు కొడుకులు, మా అమ్మకి ఏమో నేను అన్నయ్య. మేమందరం ఫ్యామిలీతో ఇక్కడ ఉండాలని మేము అనుకుంటాం ఎప్పుడైనా కానీ ఈసారి మా చిన్నన్నయ్య వాళ్ళు అయితే లేరు. అంటే ఏం చేస్తున్నారు, వీడియో కాల్ చేసి చూస్తున్నారు ఏం చేస్తున్నారా అందరని. వాళ్ళు చూస్తున్నారు, వాళ్ళ ప్రాణం అంతా ఇక్కడే ఉంది, ఇక్కడ ఉండాలని. అంటే కుదరక అందుకే రాలేకపోయింది. మనం చాలా హ్యాపీగా ఉన్నాము. వీడియో కాల్ చేసి ఏం చేస్తున్నారా ఏంటి అని అడుగుతున్నారు. నైట్ అయితే నేను ఆ టైంలో నైట్ వచ్చినా నా కోసం అయితే గోరింట్లాకు ఉంచారు. అయితే నేను మంచిగా గోరింట్లాకు అయితే చేతి నిండా పెట్టుకున్నా. అదే చూపిస్తున్నాను మా వాళ్ళకు. నువ్వు పెట్టుకుంటావా అని చూపిస్తున్నాను. చూడండి, వీడియోలో మీకు చూపించాలని వీడియోలో వచ్చారు ఏంటని మమ్మల్ని అయితే వీడియో కాల్లో అడుగుతున్నారు. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ రావటము. మా రాఖీ, మా ఖుషి, మా పండు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఎప్పుడు మర్చిపోక మా అన్నయ్య అయితే ఇవి అయితే తీసుకొచ్చిండు. ఇవి తీసుకొచ్చి కొడుతుండే. మాకే చెట్టు ఉంది, పెద్ద చెట్టు ఉంది మాకు. గోరింట్లాగా పెట్టుకున్నాను నేను. మార్నింగ్ ఉప్మా అయితే చూశాను, కొద్దిగా పురుగులు ఉన్నట్టుంటే అది తీపిచ్చాను. కొబ్బరికాయలు కొట్టి మంచిగా నీడైతే తీస్తాను అన్నయ్య. వాటర్ పిల్లలకి దాపించాలని కోరుతుంది. చాలా ఎందుకంటే మాకు పెద్ద చెట్టు ఉంది. చెట్లు మా తాతయ్య చిన్నప్పుడు 3 చెట్లు పెంచిండు. 3 చెట్లు ముగ్గురికి, చిన్న అన్నయ్యకి, పెద్ద అన్నయ్యకి, మా అన్నయ్యకి ముగ్గురికి 3 మన వల్లని అట్లా పెంచిండు. ఇప్పుడైతే ఒక్క చెట్టు ఉంది. ఆ ఒక్క చెట్టు ఇప్పుడు మీరు చూశారు కదా, అదే చెట్టు. ఇక్కడైతే పిల్లలకి ఐస్ క్రీమ్లు కొనిచ్చాను. అయితే వాళ్ళు ఐస్ క్రీమ్లు కూర్చొని ఐస్ క్రీమ్లు తింటున్నారు. ఇక మా చిన్నమ్మ అయితే నీళ్ళు తీసుకొస్తుంది. ఆ ఏడ పప్పు చారు అవుతుంది. ఈరోజు మటన్ తెద్దామని వెళ్తే అక్కడ టైం అయిపోయిందని వాళ్ళు లేదని చెప్పారు. సరేలే అని సాయంత్రం ఏదో ఒకటి తెచ్చుకోవచ్చులే, ఇప్పుడు పప్పు చారు చేద్దామని పప్పు చారు అయితే చేస్తుంది. అటు సైడ్ కూడా అన్నం కూడా అయింది. ఇక పిల్లలు మేమందరం అయితే అన్నం తినేస్తాము. మా వీడియో ఇంతవరకే, చిన్న వీడియో తీశాను. రేపటి నుండి మరిన్ని వీడియోలు చేస్తాను, ఎందుకంటే ఇక్కడే ఉంటాను కాబట్టి మరిన్ని తీస్తాను. మా వీడియోలు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.